అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బోటి కూర అయితే ఇలా చేస్తే తొందరగా కడిగేయచ్చు, గంటలు గంటలు కడుక్కోకుండా. కాసేపు ఉప్పులో నానబెట్టేసి మనం కడిగేస్తే తొందరగా కడిగేయచ్చు, వాసన కూడా రాదు. ఇంకా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి 2 చెంచాల నూనె వేసి, నూనె వేడెక్కగానే ఆ బోటిలోని కొవ్వు వేసి కడిగిన తర్వాత కసూరి మేతి, కొత్తిమీర వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టేసిన ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి బాగా వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 3 స్పూన్లు, కొబ్బరి పొడి 2 స్పూన్లు, తగినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు వేసి అంతా బాగా మసాలా అంతా వేగిన తర్వాత కొత్తిమీర వేసేసి ఇంకా బోటి శుభ్రంగా కడిగేసింది వేసి అందులో నీరు వచ్చేంత వరకు మూత పెట్టేయాలి. ఆ నీరు కూడా అంతా అయిపోయిన తర్వాత మనకు తగినన్ని నీళ్లు వేసి అప్పుడు మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇంకా రాగి సంగట్లో తింటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.